లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 91వ దావీదు కీర్తన 15వ వచనంలో వ్రాయబడినట్టుగా, శ్రమలో నేను అతడికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దేవుడు నన్ను గొప్ప చేయటం స్టార్ట్ చేస్తాడంట. నేను గొప్ప మొదలు పెట్టేదను అని వాక్యం ఉంటుంది కదా బైబిల్లో. అలాగే ఆయన ఇప్పుడు నన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడనమాట. అవును కదా. మన మన యొక్క తోటివారు, బంధువులు, లేకపోతే మన ఇంటి ప్రక్కన వారో, ఎదురువారో, మన ఆఫీస్ వారో మనం బాగా పైకి ఎదుగుతూ ఉంటే వారు ఒక్కొక్కసారి ఫీల్ అవ్వచ్చు, బాధపడవచ్చు. అయ్యో, నేను ఎదగలేకపోతున్నా, నాకంటే ముందు వాళ్ళు ఎదుగుతున్నారు అని అనుకోవచ్చు. కానీ దేవుడంట చాలా గొప్పగా 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 మనల్ని ఉంచాలని ఆశపడుతూ ఉంటాడంట. అందుకే అంటాడు కదా ఆయన, నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు రానున్న దినాల్లో మీరు. నేను అలాగే మనము కూడా ఆయన విషయంలో గొప్పగా ఉండాలని ఆయన ఇష్టపడుతుంటాడు. మన జీవితంలో ఈ భూమి మీద మనం గొప్పవారిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడనమాట. కాబట్టి నిన్ను గొప్ప ఆయన మొదలు పెడుతున్నాడు. నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. నాకు ఈరోజు శ్రమలో ఉన్నావా, తీసుకొస్తాను, నేను బయటికి తీసుకొస్తాను, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు ఆయన. నీకు దీర్ఘాయుషుని చేస్తాను, నువ్వు నన్ను అడుగు, నేను నీకు చేస్తాను అంటున్నాడు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు దేవుడు. మరి ఇంత గొప్పగా చేసే దేవుడు మనకున్నాడు. నిజంగా తల్లి, తండ్రి అన్ని విషయాలలోనూ మీకు అన్ని విషయాల నుంచి నేను బయటికి తీసుకొస్తారని నీకు నమ్మకం ఉందా? లేదు కదా. అలాగే నీ భర్త లేదా భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబము నిన్ను ప్రతి కోణంలోనూ నిన్ను వాళ్ళు ఆదుకుంటారని నీకు నమ్మకం ఉందా? లేదు కదా. వారు నీ ఎగ్జామ్లో కానీ, నీ ఉద్యోగంలో వారు నిన్ను పైకి తీసుకొస్తారని నీకు ఆఫీసర్ మీద నమ్మకం ఉందా? పరిపూర్ణంగా నమ్మకం ఉందా? ఉండదు ఒక్కొక్కసారి. కానీ దేవుడు మాట అంటే మాటే, ఆయన మాట ఇచ్చాడంటే మాటే. మాట ఇచ్చి తప్పడానికి నేను నరుడను కాను అంటాడు. కాబట్టి ఆయన నేను గొప్ప చేయడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు దాన్ని స్వీకరించు. ఆమేన్. తన పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు. నువ్వు నిజంగానే ప్రభా మమ్మల్ని గొప్ప చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తండ్రి. మరి మమ్మల్ని గొప్ప చేసి నేను నామంలో బ్లెస్ చేయండి తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, అలాగే లోకంలో మేము తండ్రి దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, కాపుదలతో నిండినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. అయ్యా, నీ నామంలో, నీ నామాన్ని బట్టి మేము ఉన్నతంగా ఉండే కృపలకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.